ఎలాగైనా ప్రయాసపడు, ఏ దానికైనా ప్రయాసపడు, ఎంతైనా ప్రయాసపడు. ప్రభువును కాదని నువ్వు ఎంత ప్రయాసపడినా, ప్రభుని నీలోనికి లేకుండా ఎంత ప్రయాసపడినా ఇది ఎప్పుడు ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. అది వ్యర్థమైపోయే జీవితానికే నువ్వు ప్రయాసపడదు. అందుకే ఆయనకి వ్యసనం పుట్టించే రీతిగా ఆయనకు ఉందంట. అందుకే ఈ బ్రతికే నాకేమైపోయింది? అసహ్యమైపోయింది. ఒక్కొక్కడు ఒక్కొక్క దాని కొరకు ప్రయాసిస్తున్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాని కొరకు తన జీవితం పొట్ట కూటి కొరకు ఎన్నో అబద్ధాలు ఆటలాడుతున్నాడు. పొట్ట కూటి కొరకు ఎంతో మోసాలు చేస్తున్నాడు. పొట్ట కూటి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ప్రయాసిస్తూనే బ్రతుకుతున్నాడు. ఇదిగో ఈ లోకాన్ని చూస్తుంటే నాకేమైపోతుంది? వ్యసనం కలుగుతుంది, అసహ్యం వేస్తుంది ఈ లోకంలో బ్రతకాలని అని చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. 18 వచ్చింది. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి ఎందుకు అసహ్యపడుతుంది. ఎందుకు అసహించాడంటే ఈయన ఈ లోకంలో ఎంత కష్టపడినా, ఎంతగానో శ్రమించినా, ఎన్ని లక్షలు కష్టపడి సంపాదించినా దాన్ని ఏం